హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 14వ భాగం. సోనా సిద్ధార్థని ముద్దు పెట్టుకోవడం, శిఖర బయటికి రావడం ఒకేసారి జరిగిపోయాయి. సోనా సడన్ గా ముద్దు పెట్టుకోవడంతో స్టాఫ్ అంతా చేస్తున్న పని వదిలేసి నోర్లు తెరుచుకుని మరీ చూస్తుండిపోయారు. తనిలా చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయని సుజీ, వెంకీ, కుమార్లు షాక్ అయితే సోనా గురించి మొదటి నుండి తెలిసిన సిద్ధార్థ్ మాత్రం ఇంచు కూడా షాక్ అవ్వకుండా, సోనా ఇది ఆఫీస్, ఎక్కడున్నామో చూసుకో అంటూ దూరం నెట్టబోతూ ఏమరపాటుగా శిఖర వైపు చూసిన సిద్ధార్థ్కి తను అసహించుకున్నట్టు చూసి వెళ్లిపోతుండటంతో, నో సిద్ధు, ఐ మిస్ యూ అంటూ దూరం పెడుతున్నా సోనా హక్ చేసుకుంది. ఓకే ఐఎమ్ ఆల్సో మిస్ యూ అంటూనే ఆమెను దూరం చెరిపి తన భుజం చుట్టూ చేతులేసి దగ్గరికి తీసుకుంటూ మై డియర్ స్టాఫ్ అని గట్టిగా అనడంతో వెళ్లిపోతున్న శిఖర వెనక్కి తిరిగింది. అందరూ లేచి నిలబడ్డంతో షీఈ్ మిస్ సోనాక్షి, మై బెస్ట్ ఫ్రెండ్, ఇక నుండి ఇదే ఆఫీస్లో మీ అందరితో పాటు కలిసి వర్క్ చేయబోతుంది అనగానే అక్కడ పనిచేసే మేల్ ఎంప్లాయీస్ అంతా పడ్డకలా చూస్తున్నారు. తనకి వర్క్ ఎలా చేయాలి ఏంటి అని తెలీదు, మీరంతా తనకి హెల్ప్ చేస్తారని అనుకుంటున్నా అనగానే అందరూ కోరస్గా షూర్ సార్ అనడంతో థ్యాంక్ యూ అని కృష్ణమూర్తి గారు, ఎస్ సార్, సోనాకి ఏ పోస్ట్ అయితే బాగుంటుందో మీరు డిసైడ్ చేయండి అని. కమ్ సోనా, చాలా రోజుల తర్వాత కలిసాం, చాలా మాట్లాడుకోవాలంటూ భుజం చుట్టూ ఉన్న తన చేతిని దగ్గరికి లాక్కుంటూ తనని తీసుకుని క్యాబిన్కి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. వావ్, ఆ పిల్ల అరేబియన్లా ఉందిరా అని అక్కడే పనిచేస్తున్న రవి అనే అతను చెప్తే పక్కనే ఉన్న మోహన్ కూడా, నిజంగా మన ఆఫీస్లో ఉన్న వాళ్ళని చూసి చూసి బోర్ కొట్టేసింది, ఫ్రెష్ ఫేస్, సూపర్బ్, ఎండీ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అన్నాడు పక్కనే ఉన్న మోహన్. నిజం చెప్పావు మోహన్, పిల్ల కత్తిలా ఉంది అంటూ మాట్లాడుకుంటుంటే ఈ మాటలు విన్న శిఖర, ఈ మగజాతంతా ఇంతేనా, ఆడపిల్లని చూస్తే చొల్ల కార్చుకుంటూ చూస్తారు తప్ప వాళ్ళింట్లో కూడా అలాంటి వాళ్లే ఉంటారని అర్థం చేసుకోరు, అందుకే నాకు మగాళ్ళంటే అసహ్యం అనుకుంటూ తన క్యాబిన్కి వెళ్ళింది శిఖర. తన క్యాబిన్కి వెళ్లిన సిద్ధార్థ్ విసురుగా ఆమెను దూరం జరిపి వాట్స్ రాంగ్ విత్ యూ సోనా అని గట్టిగా అరిచేశాడు. అయోమయంగా ఏమైంది సిద్ధు అని అడిగింది సోనా. నాట్ సిద్ధు, సిద్ధార్థ్ వర్మ, నేనిక్కడ ఎండీని, నువ్వు నా దగ్గర పనిచేయడానికి వచ్చావు, అది మర్చిపోకు. బట్ నేనొచ్చిందే నీకోసం కదా అని అమాయకంగా అడుగుతుంటే, ఓహో ఓకే వచ్చావు, కానీ అందరి ముందు ఎలా బిహేవ్ చేయాలో తెలీదా నీకు? ఇప్పుడు నేనేం చేశాను సిద్ధు, నన్నెందుకు తిడుతున్నావు? షడప్ అని గట్టిగా అరిచి, ఇంకా అర్థం కాలేదా? ఇది నువ్వు పెరిగిన అమెరికా కాదు, అట్లీస్ట్ నువ్వు పుట్టిన ఢిల్లీ కూడా కాదు, ఇంతమంది ముందు నన్ను కిస్ చేస్తావా? బుద్ధుందా నీకు అసలు? ఓస్ అంతేనా, నేనింకా ఏంటో అనుకున్నా. అయినా ఏంటి సిద్ధు, నేనేదో నిన్ను కొత్తగా ముద్దు పెట్టుకున్నట్టు మాట్లాడుతున్నావు. నేనేమైనా లిప్ కిస్ చేశానా, లేదంటే ఫ్రెంచ్ కిస్ చేశానా? ఏదైనా ముందు మనం ఎక్కడున్నామో చూసుకోవాలి సోనా. నీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను నాతో కొంచెం లిమిట్స్లో ఉండమని. చెప్పావు, కానీ నేను అలా ఉండలేను. ఉండలేకపోతే ఇప్పుడే పార్సల్ చేసి ఢిల్లీ పంపిస్తాను, జాగ్రత్త అని సీరియస్గా అనడంతో, అమ్మో అంత పని చేయకు, ఇక నుండి అలా చెయ్యనులే. సరే, మేనేజర్ దగ్గరికి వెళ్ళి నీ వర్క్ ఏంటో చెప్తాడు, జాగ్రత్తగా చెయ్యి. సరేనని వెళ్తుంటే వెయిట్ అని ఆపేశాడు. ఏంటి అని ఎగ్జైటింగ్గా పరిగెత్తుకుంటూ దగ్గరికొచ్చింది సోనా. 2 అడుగులు వెనక్కి వేసి, ఆగమన్నాను, అతుక్కోమనలేదు అన్నాడు సీరియస్గా సిద్ధు. ఏడుపు మొహంతో చెప్పు అంటూ కొంచెం వెనక్కి జరిగింది. థైస్ పైకున్న తన స్కర్ట్ని 5 ఇంచెస్ కూడా లేని తన టాప్ని చూస్తుంటే, ఏంటి అలా చూస్తున్నావు సిద్ధు అని అడిగింది సోనా. నీ డ్రెస్ని, చాలా బాగుంది కదా? హా, చాలా బాగుంది, కాకపోతే ఇంకొంచెం షార్ట్ అయి ఉంటే ఇంకా బాగుండేది. ఇంకొంచెం షార్ట్ చేయమంటావా? యాక్చువల్లీ నేను కూడా అదే అనుకున్నాను సిద్ధు అని సోనా సంతోషంగా చెప్తుంటే కోపంగా, షడప్, ఇంకొంచెం షార్ట్ చేస్తే ఇక డ్రెస్ వేసుకోవాల్సిన అవసరమేముందే అన్నాడు. ఛీ పో సిద్ధు, నాకు సిగ్గేస్తుంది. నీకది ఏమాత్రం లేదని నాకు బాగా తెలుసు, రేపటి నుండి నీ డ్రెస్సింగ్ పూర్తిగా చేంజ్ అవ్వాలి.
అంటే ఇలా కనిపించేలా కాకుండా అసలేం కనిపించకుండా వేసుకురా అనగానే ఏంటి అంటూ నోరు తెరిచేసింది సోనా. తెలుగులోనే కదా చెప్పాను, అర్థం కాలేదా? రేపటి నుండి చుడిదాస్ కానీ జీన్స్ కానీ వేసుకో. అలా కాక ఇలా బికినీలో వచ్చావంటే మరుక్షణం నువ్వు ఢిల్లీలో ఉంటావు, జాగ్రత్త అనడంతో ముఖం మార్చుకుని వెళ్ళిపోయింది సోనా. ఓహో, తుఫాను వెలిసినట్టుంది. అయినా తనకిక్కడ జాబ్ ఇవ్వమన్నందుకు డాడ్ ననాలి అని తిట్టుకుంటూ వర్క్ స్టార్ట్ చేశాడు సిద్ధార్థ్. ఏడుపు మొహంతో బయటకొచ్చిన సోనాని చూసి ఏంటి బాగా క్లాస్ పీకినట్టున్నాడు అంది సుజీ. మొహం చూస్తే తెలియట్లేదా అని వెంకీ అంటే ఎంత బిందాస్గా వెళ్ళిందో అంత మూడిగా తిరిగొచ్చిందని వెటకారంగా అన్నాడు కుమార్. ఏ సోనా అంతేనా అని సుజీ అడిగితే అవునన్నట్టు తలిపింది. అయినా నువ్వెందుకు వాడి జోలికి వెళ్తావు చెప్పు? మీకు తెలుసు కదా నాకు సిద్ధు అంటే ఎంత ఇష్టమో అంటుంటే అంతలో ఏవో ఫైల్స్ తీసుకుని శిఖర సిద్ధు రూంలోకి వెళ్తుంటే వెంకీ తన వైపే చూస్తూ సోనా, వాణ్ణి కంట్రోల్ చేసేవాళ్లు వాడి కోసమే పుట్టిన వాళ్ళు వేరే ఉన్నారు అంటూ శిఖరని చూస్తూ చెప్తుంటే తల తిప్పి విసురుగా ఒకచూపు చూసింది శిఖర. అంతే, ఆ చూపుకే తల పక్కకి తిప్పేసి అదే సోనా, వాడు చెప్తే మనం వినాలి తప్ప మనం చెప్తే వాడు వినడు అంటున్నా అని కవర్ చేశాడు వెంకీ. విసుగ్గా వాళ్ళని చూస్తూ లోపలికెళ్ళిపోయింది శిఖర. ఎక్స్క్యూజ్ మీ సార్, వీటి మీద మీ సైన్ కావాలి. షూర్, నేనున్నదే అందుకోసం కదా అంటూ ఫైల్స్ చెక్ చేస్తూనే సిగ్నేచర్ నేను చేసినంత అందంగా ఎవ్వరూ చేయలేరంటారు. ఇంతకీ నువ్వేమంటావు అని అడిగాడు సిద్ధు. అందంగా ఉండడానికి అదేం బొమ్మ కాదు, మనిషి అంతకన్నా కాదు, జస్ట్ చేతిరాత, ఎలా ఉన్నా ఒకటే. నిజమే కాని నువ్వన్న బొమ్మలాంటి మనిషి మీద కూడా నేను సిగ్నేచర్, అదే నా చేతి ముద్ర చాలా బాగా వేయగలను అంటూ చేతులు నలుపుకుంటూ చెప్తుంటే సిద్ధార్థ్ అన్న మాటలోని గూఢార్థం అర్థమవ్వడంతో కోపంగా చూసింది శిఖర. ఎందుకంత కోపం? నేను చెప్పింది నిజమే కదా మిస్ శిఖరా అని ఒత్తు పలుకుతుంటే ఏదో అనబోయేది కాస్త ఎక్స్క్యూజ్ సార్ అంటూ కృష్ణమూర్తి గారి గొంతు వినిపించడంతో సైలెంట్ అయిపోయింది. రండి కృష్ణమూర్తి గారు అని లోపలికి పిలిచాడు. సార్, సోనాక్షిని ఎక్కడ అపాయింట్ చేయాలో తెలియట్లేదు, అందుకే మిమ్మల్ని ఒకసారి అడుగుదామని. అలాగా, అయితే మార్కెటింగ్లో వేయండి అని ఫైల్స్ తీసుకుని వెళ్ళిపోతున్న శిఖరతో ఎక్స్క్యూజ్ మీ మిస్ శిఖరా అని పిలిచాడు. ఎస్ సార్ అంటూ వెనక్కి తిరిగితే సోనాకి మీరే ట్రైనింగ్ ఇవ్వండి. నేనా? ఎస్, మీరు చాలా బాగా ట్రైన్ చేస్తారని విన్నాను, అందుకే నీకు చెప్తున్నా అని మేనేజర్ గారు శిఖర పక్కనే టేబుల్ అరేంజ్ చేయండి అని చెప్పడంతో ఇద్దరూ వెళ్ళిపోయారు. అర్ధరాత్రి సిగరెట్ కాలుస్తూ చూడు, నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుందా అంటుంటే అలా అనకండి, మీకోసం మా ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి వచ్చాను అంటుంది సీత. పక్కనే నిద్రపోతున్న 6 ఏళ్ల పిల్లాన్ని చూపిస్తూ వీణ్ణి చూసైనా నన్ను పెళ్లి చేసుకోండి, ఊర్లో అందరూ వీణ్ణి బజారు బిడ్డని చూసినట్టు చూస్తున్నారు. మీతో 7 ఏళ్లుగా కలిసుంటున్నాను, అందుకోసమైనా. చూడు, నువ్వే అంటున్నావు 7 ఏళ్లుగా కలిసుంటున్నానని, మరలాంటప్పుడు నిన్నెలా పెళ్లి చేసుకుంటాను? నువ్వు నాకు ఉంచుకున్న దాంతో సమానం, వీడు నాకే పుట్టాడని గ్యారెంటీ ఏంటి అనగానే కోపంగా రేయ్ ఏమన్నావు? ఇన్నేళ్లుగా నిన్ను నమ్ముకున్నందుకు నన్నంత మాట అంటావా అంటూ కాలర్ పట్టుకుంది సీత. కాలర్ విదిలించుకొని చూడు, నువ్వు నచ్చావు కాబట్టి నీకు ఎరేశాను, నా వల్లో పడ్డావు కాబట్టి సొంతం చేసుకున్నాను అంతే. అయినా కూలి పని చేసుకునే నిన్ను ఎలాంటి ఇంట్లో ఉంచానో చూసావు కదా, ఉంటే నోరు మూసుకొని పడుండు, అప్పుడప్పుడు వస్తుంటాను, కావాల్సినంత డబ్బిస్తాను, నాకు ఉంపుడుగంతలా పడుండు, పెళ్లి పెటాకులు కొడుకు అన్నావంటే జాగ్రత్త. అయినా నాకు ఆల్రెడీ పెళ్ళయింది, భార్య బిడ్డలున్నారు, ఇక నిన్న పెళ్ళలా చేసుకుంటాను. ఏదో ఊర్లో ఉన్నాను, వ్యాపారం చేస్తున్నానని చెప్పి నిన్ను మోసం చేసి ఉంపుడుగత్తెలా నిన్ను ఊరికే వదిలిపెట్టను అంటూ అతన్ని చంపడానికి గొంతు పట్టుకుంది సీత. ఏంటే నువ్వు చంపేది అంటూ సీతని ఫోర్సుగా విసిరి కొట్టడంతో దూరంగా ఉన్న ఐరన్ పిల్లర్కి కొట్టుకుపోయి అలానే కింద పడిపోయింది సీత. చూడు, నాకు నీ మీద మోజు కూడా తీరిపోయింది, కావాలంటే ఇంకెవరినైనా చూసుకో, నాకేం నష్టం లేదంటూ 2 నోట్ల కట్టలు సీత ముఖం మీద విసిరేసి వెళ్ళిపోతుంటే వీళ్ల గొడవకి లేచిన పసివాడు చలనం లేకుండా పడిపోవడం ఉన్న సీతని చూసి అమ్మా అమ్మా లేమ్మా అంటూ అతి కష్టంగా ఇటువైపుకు తిప్పగానే నుదుటి మీద బలంగా గాయం తగలడంతో ముఖమంతా రక్తపు మడుగులో ఉండడం చూసి ఏడుస్తున్నాడు. బయట కారు వెళ్తున్న చప్పుడు వినిపించింది. పరిగెత్తుకుంటూ బయటకొచ్చి నాన్నా నాన్నా అమ్మకి దెబ్బ తగిలింది రా నాన్నా అంటూ వెళ్తున్న కారు వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్లిన పసివాడికి
కార్ వేగం పుంజుకోవడంతో దాన్ని అందుకోలేక రోడ్డు మీద బోర్లా పడిపోయి ఒళ్లంతా దెబ్బలు తగిలాయి. అమ్మా అని ఏడుస్తూ ఇంట్లోకెళ్లగానే తన తల్లి ప్రాణాలు ఎప్పుడో గాల్లో కలిసిపోయాయని తెలిసింది. అర్ధరాత్రి పూట పసివాడు చేసిన ఆర్తనాదాలు ఆ వీధి మొత్తం మారుమోగాయి. గతగంతా కలలాగా కనిపించడంతో అమ్మా అని గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు సాత్విక్. ఒళ్లంతా చెమటలు పట్టేస్తుంటే భారంగా నిట్టూర్చి ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకుని తాగి ఎదురుగా గోడకు కనిపిస్తున్న తన తల్లి ఫోటో దగ్గరికెళ్లి కన్నీళ్లతో, అమ్మా, ఆ రోజు ఆ కసాయి వాణ్ణి పెళ్లి చేసుకోమని అడగకుండా వాణ్ణి వదిలించుకుని నీ జీవితం నువ్వు బతికుంటే నిన్ను నేనిప్పుడు మకారానిలా చూసుకునేవాణ్ణి. ఎందుకమ్మా అలాంటి వాణ్ణి నమ్మి వచ్చేశావు అనుకుంటుంటే కళ్ళల్లో కన్నీళ్లు ఆగకుండా వస్తున్నాయి. దాంతో బాల్కనీలోకెళ్లి నిలబడ్డాడు సాత్విక్. సీత చనిపోయాక మున్సిపాలిటీ వాళ్ళు ఆమె శవాన్ని ఎత్తుకెళ్తే చుట్టుపక్కల వాళ్ళు అనాథాశ్రమంలో తనని చేర్పించారు. ఆశ్రమంలో చాలా రోజుల వరకు ఎవరితోనూ కలవలేకపోయాడు సాత్విక్. ఎత్తుకుని గోరుముద్దలు తినిపించిన అమ్మ గుర్తొస్తుంటే ఎన్నో రాత్రులు తిండి నిద్ర లేకుండా కన్నీళ్లని తాగి బతికాడు. అలాంటి టైంలో అనుకోకుండా ఒకరోజు వాళ్ళమ్మ ఫోటో చూస్తూ ఏడుస్తుంటే తన భుజం మీద పడింది ఒక చిన్ని చెయ్యి. ఉలిక్కిపడి తల తిప్పి చూశాడు. 2 జడలు వేసుకొని ఎర్రటి గౌన్తో వేసుకొని చేతిలో అన్నం పచ్చడి వేసున్న ప్లేట్ పట్టుకుని నిలబడింది 5 ఏళ్ల అమ్మాయి. ఎవరు నువ్వు? నవ్వుతూ, నేను కూడా ఇక్కడే ఉంటాను. నిన్ను 1 రోజుల నుండి చూస్తున్నా. ఎవ్వరితో మాట్లాడట్లేదు. సరిగ్గా అన్నం తినట్లేదు. ఎందుకు అంటూ పక్కనే కూర్చుంది ఆ పాప. ఫోటోని తడుముతూ, మా అమ్మ చచ్చిపోయింది అంటే, అలాగా, మరి మీ నాన్న? నా నాన్న కూడా చచ్చిపోయాడు. అమాయకంగా, అలాగా, సరేలే, బాధపడకు. చూడు, నీకు అమ్మా నాన్న చచ్చిపోయారు. నాకు వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలీదు. తెలీదా? అవును, తెలీదు. నేను పుట్టగానే నన్ను చెత్తకుప్పలో పడేశారంట. ఎవరో వచ్చి ఇక్కడ చేర్పించారు. మరి నేనెంత ఏడవాలి చెప్పు అని తన చిన్ని చిన్ని చేతులతో కళ్ళు తుడిచి, మనం అనాథలం. ఇక్కడ వాళ్ళు పెట్టినప్పుడే అన్నం దొరుకుతుంది. వద్దంటే ఎవ్వరూ బుజ్జగించి పెట్టరు. దానిమీద కోప్పడితే రేపు ఇది కూడా దొరకదు. ఏది ఆను అంటూ చిన్ని చేత్తో అన్నం ముద్ద నోట్లో పెడుతుంటే అప్రయత్నంగానే నోరు తెరిచాడు 7 ఏళ్ల సాత్విక్. గుడ్ బాయ్ అని నవ్వుతుంటే, నీ పేరేంటి అని అడిగాడు. శిఖర. మరి నీ పేరు? సాత్విక్. నీ పేరు చాలా బాగుంది. నీ పేరు కూడా చాలా బాగుంది. అయితే ఈరోజు మన నుండి మనిద్దరం ఫ్రెండ్స్, సరేనా అంటూ చెయ్యందిస్తే నవ్వుతూ ఆమె చేతిలో చెయ్యేశాడు సాత్విక్. మీ అమ్మ లేదని ఏడవకు, నీకిక నుండి నేనుంటాన్లే అని ఇద్దరూ తినిపించుకుంటూ భోంచేశారు. అప్పుడు కలిసిన చేతులు ఇప్పటికీ కలిసే నడుస్తున్నాయి. తన ప్రతి అడుగులోనూ ప్రతి ఆలోచనలోనూ శిఖర మాత్రమే ఉంది. శిఖ, మా అమ్మ తరువాత నాకున్న ఒకే ఒక బంధం నువ్వు. నువ్వంటూ లేకపోతే నేననేవాణ్ణి అసలు ఉండేవాణ్ణే కాదు. అందుకే నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. శాశ్వతంగా నీ చెయ్యందుకోవాలని ఆశపడుతున్నాను. మరి నువ్వేమంటావు అనుకుంటూ శిఖర గురించి ఆలోచిస్తున్నాడు సాత్విక్. సామి, అరే సామి అంటూ సాంగ్ని హమ్ చేసుకుంటూ ఎగురుకుంటూ వెళ్తున్నాడు శౌర్య. సడన్ గా వెనుక నుండి తననెవరో ఎత్తుకోవడంతో గట్టిగా అరవబోతుంటే వాడి నోటిలో కర్చీఫ్ పెట్టేశారు. చేతుల్ని వెనక్కి మడిచి కోపంగా పట్టుకోవడంతో తననెవరు ఎత్తుకెళ్తున్నారో తెలియక ఆ ఊ అంటూ గింజుకుంటున్నాడు శౌర్య. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ ఎంత బాగుందో కదా. కొత్తగా వచ్చిన సోనాకి ఆఫీస్లో అపాయింట్ చేశాడు సిద్ధు. అలానే ఈరోజు సాత్విక్ ఫ్లాష్ బ్యాక్ అంతా కూడా ఓపెన్ అయింది. తండ్రి అమ్మను చంపేస్తే అతన్ని అనాథాశ్రమంలో చేర్పించారు. అక్కడే శిఖరతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ఇప్పటిదాకా కలిసే నడుస్తున్నారు ఇద్దరు. మరి ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చూద్దాం. అలానే ఇప్పుడైతే సామి సామి అంటూ సాంగ్ హమ్ చేస్తున్న శౌర్యని ఎత్తుకుపోతున్నారు ఎవరో మీకేమైనా అర్థమైందా? అర్థమైతే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. దానివల్ల ఎపిసోడ్స్ మీకు ఇమీడియట్ గా వచ్చేస్తాయి. అలానే నాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్